పెళ్లి కొడుకు ముందే నన్ను పెళ్లి చేసుకో బావా అంటూ మాధవ ముందు తాళితో నిల్చున్న గాయత్రిని చూసి షాక్ అయినా తాయారు. దాంతో ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక గాయత్రికి అయితే ఎలా అయినా సరే తను అనుకున్నదే చెయ్యాలి అని చెప్పి పెళ్లి చేసేసింది. అదే నిశ్చితార్థం చేయడానికి రెడీ చేసేసుకుంది. ఇక తాయారైతే అలా రెడీ చేసుకున్నటువంటి తాయారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు మాత్రం రాకూడదు అని చెప్పేసి అనుకుంది. అలా అనుకుని ఇక వీళ్ళకి మాత్రం తెలియనికుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టేసింది. ఇక అలా మొదలుపెట్టిన తర్వాత ఇక ఇటు నుంచి మన మహాలక్ష్మి అయితే అయిపోయింది, ఏదో అయిపోయింది, మనం అందరం కలిసి భోజనానికి వెళదాం అని చెప్పని అంటుంది. ఎందుకంటే జరిగినటువంటి విషయాలన్నీ కూడా కుటుంబాలని, జీవితాలని చిన్నాభిన్నం చేసేవిగా ఉండడంతో ఇక ఎలా అయినా సరే అయిపోయిందేదో అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కదిలిపోదాం, ముందు వెళ్ళి భోజనం చేసి వద్దాం అని చెప్పేసి అనేసరికి ఇక అందరూ కూడా ఇక అలా మొత్తానికి అందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకెళ్తూ ఉన్న టైంలోనే ఇక పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఆగి, ఇదిగో మా మంచి కూర్పునే వాళ్ళు కనపడ్డారు, రండి మీరు అని చెప్పేసి ఇక తీసుకొచ్చేసి పెళ్లి పందిట్లో కూర్చోబెడతారు. అదే నిశ్చితార్థ పందిట్లో కూర్చోబెడతారు. ఇక వాళ్ళంతా కూడా ఎదురుగా కూర్చుని ఉండేసరికి గాయత్రి మనసు కకావికలం అయిపోతూ ఉంటుంది. అసలు ఏంటిది, నాకు ఈ నిశ్చితార్థం చేసుకోవడమే ఇష్టం లేదు, అలాంటిది నేను ఇప్పుడు ఈ నిశ్చితార్థానికి కూర్చోవటం ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉన్న టైంలో బావ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు, నేను ఎలా నిశ్చితార్థం చేసుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా మాధవకైతే ఏం చేయాలో అర్థం కాక నాన్న వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు. ఎందుకురా వెళ్ళిపోవటం, నువ్వేమైనా తప్పు చేసావా, నీ ప్రేమ స్వచ్ఛమైంది, అలాంటి స్వచ్ఛమైన ప్రేమను నువ్వు ఏమాత్రం కూడా ఇచ్చేయాల్సిన అవసరం లేదు, బాధపడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటలతోటి సరే నాన్న అయితే అని చెప్పి కూర్చుంటాడు మాధవ. అలా కూర్చున్నటువంటి మాధవ ఇక బాధపడుతూనే అలా చూస్తూ ఉంటాడు. ఈలోపు గాయత్రి అయితే ఏంటి నేను ఇక్కడ కూర్చుని నిశ్చితార్థం చేసుకోవడం అవసరమా అని బాధపడుతూ ఉంటుంది. ఏంటి పంతులు గారు పిలుస్తుంటే పలకకుండా ఏ ధ్యాసలో ఉన్నావు అంటుంది తాయారు. చెప్పమ్మా అంటుంది. ఆ ఉంగరం తొడుగు అని అంటూ, ఎవరి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పనికి మాలిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు గాయత్రి అయితే తాయారుతోటి ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకు అలా ఓకే వెనకుండి విసిగిస్తున్నావు, ఒక పక్క బావ వచ్చి ఎదురుగా కూర్చొని ఉంటే నేను ఈ నిశ్చితార్థం ఎలా చేసుకోగలను అనుకుంటున్నావు, అసలు నేను ఈ నిశ్చితార్థం చేసుకోను, ఈ వెధవని నేను పెళ్లి చేసుకోను అని అంటుంది. ఒక్కసారిగా పెళ్లి కొడుకు షాక్ అయిపోతాడు. ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి పెళ్లి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంటమ్మా తాయారు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పని అంటూ ఉంటే ఇక నారాయణ అది నా మేనకోడలంటే చెప్పవే తాయారు, ఇప్పుడు అది చేసుకొని అంటుంది. ఏం చేస్తా యారా పురుషోత్తమా, ఉత్తమ పురుష, ఏం చేస్తావురా ఇప్పుడు, నీ కూతురు ఈ పెళ్లి చేసుకొని అంటుందిరా అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు పురుషోత్తం అయితే ఏయ్ గాయత్రి ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తోందా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే తాయారు నోరు మూసుకొని నుంచో, బాబు ఏమి లేదు నువ్వేమనుకోకు అంటూ ఉంటే ఉంది, ఏమీ లేకుండా కాదు ఉంది, అదిగో ఎదురుగా కనపడుతున్నాడే తనే నా బావ, తనని నేను చిన్నప్పటి నుంచి నా మొగుడు అనుకున్నాను, అలాంటి నా మొగుడిని నాకు కాదని చెప్పి ఇదిగో ఇప్పుడు నీతో ఈ పెళ్లి జరిపిస్తున్నారు నాకు అని చెప్పేసి మాట్లాడేసరికి ఇక ఒక్కసారిగా పెళ్లి కొడుకు అయితే షాక్ అవుతాడు. మరి మీకు ఇష్టం లేనప్పుడు ఆ రోజే చెప్పాల్సింది కదా అంటే, ఎక్కడ చెప్పనిచ్చారు నన్ను, దుబాయ్ సంబంధం చేసుకోవాల్సిందే అని చెప్పి కూర్చోపెట్టారు. ఆ రోజు నేనేమన్నా ఇష్టంగా కూర్చున్నట్టు నీకు అనిపించిందా, లేదు కదా, ఆ రోజు కూడా నువ్వు అడిగావు ఏంటండి చాలా నీరసంగా ఉన్నారు అని చెప్పేసి, గుర్తుందా అంటే అవును అడిగాను అంటాడు. ఆ నీరసానికి కారణం ఏంటో తెలుసా, నాకు ఇష్టం లేని ఈ పెళ్లి చూపులకి నేను కూర్చోవాలా అనే బాధ, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు ఒక్కసారిగా ఇటు నుంచి నా మనసులోని బాధని చెప్పుకోవడానికి లేక, నేనేమి అనలేక ఏడ్చుకుంటూ ఇన్ని రోజులు కూర్చున్నాను. అదిగో ఆ పిచ్చి మహాలక్ష్మి మా ఇద్దరికి పెళ్లి చేయాలని కూడా చూసింది తెలుసా, 2 రోజుల క్రితమే. ఆ విషయం తెలిసి నేను చచ్చిపోతానని చెప్పి పీక మీద కత్తిపెట్ట పెట్టుకుంది మా అమ్మ, అందుకోసం నేను గుమ్మం దాటకుండా అలా ఉండిపోయాను అనగానే
నిజమా గాయత్రి అంటే, అవును మహాలక్ష్మి, ఆ రోజున నేను రాకుండా ఉండటానికి, మీరు వచ్చినా కూడా అలా మాట్లాడడానికి కారణం మా అమ్మే. మా అమ్మ పీక మీద కత్తి పెట్టుకుంది అని అంటే, ఒసై ఏం చేస్తున్నావే నువ్వు? ఇంత ఇంత ఏర్పాట్లు చేయించి, ఇంత పందిరి వేయించి, నలుగురిని పిలిచి, ఇంతమంది ముందు మమ్మల్ని అవమానిస్తావా? ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పేసేసి అనేసరికి ఇక అప్పుడు ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఊరుకుని ఇక తాయారైతే సైలెంట్గా నుంచుంటుంది. ఇక మహాలక్ష్మి వచ్చి, మరి ఇప్పుడు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు నువ్వు తల ఉంచుతున్నావంటే, తల వంచాలని అనుకోలేదు. ఇదిగో చేతిలో గన్నేరు పప్పు చూసావా? ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని నేను నోట్లో పెట్టుకుని మింగాలనుకున్నాను. ఒక రకంగా వాడికి చేతికి ఉంగరం తొరగడానికి ముందే ఇది నా గొంతుల్లోంచి దాటి నా కడుపులోకి వెళ్ళి నా గుండెల్ని కాల్చేయాలనుకున్నాను అంటుంది. చిచి ఏంటి పని అని పక్కకు కొట్టేస్తుంది మహాలక్ష్మి. కొట్టేసిన తర్వాత, చూడు, ప్రేమని నిలబెట్టుకోవాలన్నా, ప్రేమని గెలుచుకోవాలన్నా ధైర్యం కావాలి గాయత్రి. చచ్చిపోవటం పిరికితనం. ఎవరి కోసం నువ్వు చచ్చిపోతావు? చస్తే వాళ్ళని చావమను, నువ్వెందుకు చావాలి? బంగారం లాంటి భవిష్యత్తున్న నువ్వు చావడం అవసరమా ఏంటి? నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసేసి అంటే, జేంటి నువ్వు చెప్పేది నేను చేసేది అంటే, నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది. నిజంగానే పెద్దియే నీకు కావాలి అనుకుంటే వెళ్ళి పెద్దిని పెళ్లి చేసుకోమని అడుగు. ఇంత మండపంలో ఇంతమంది ముందు పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉందా అని చెప్పని అడుగు అని అంటుంది. ఇక వెంటనే గాయత్రి స్టేజ్ దిగుతూ ఉంటే, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు అని తాయారు ఆపే ప్రయత్నం చేస్తే, నా చెయ్యి ఎత్తేదాకా తీసుకొచ్చుకొని నీ మర్యాద పోగొట్టుకోకు అని గాయత్రి తాయారి చేతిని విదిలించుకొని గబగబా లోపలికి వెళ్తుంది. ఇక చందు, కేశవ వీళ్ళందరూ కూడా చక్రి, కేశవ వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక లోపలికి వెళ్ళి వంటగదిలో ఒక పెద్ద పసుపు తాడు పేని దానికి పసుపు రాసుకుని పసుపు కొమ్ము దానికి కట్టి ఇక గాయత్రి అయితే గబగబా బయటకు వస్తుంది. పసుపు తాడుని చేతిలో పట్టుకుని బయటకు వస్తున్న గాయత్రిని చూసి తాయారు కంగారు పడిపోతుంది. ఏం చేస్తుంది ఇది, నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటే ఇక డైరెక్ట్గా వచ్చి మాధవ్ ముందు నిలబడుతుంది. బావా అని అంటే, చెప్పు గాయత్రి అంటాడు. ఇప్పుడు ఇంతమంది సమక్షంలో ఇంతమంది ముందు నేను అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నీకిష్టమా కాదా అని కూడా నేను అడగట్లేదు. ఎందుకంటే నీ మనసులో నన్ను భార్యగా ఊహించుకుని, నన్ను భార్యగా అనుకుని, నన్నే భార్యని అనుకుని నువ్వు ఇప్పటిదాకా నీ జీవితాన్ని గడిపావని నాకు తెలుసు. నాకు పెళ్లి నిశ్చయమైందన్న రోజు నుంచి నువ్వు ఎలాంటి బాధపడుతున్నావో, ఏ విధంగా మదన పడుతున్నావో నాకు తెలుసు అని చెప్పని అంటూ ఇక మొత్తం మీద చాలా బాధపడుతూ ఉంటుంది గాయత్రి అయితే. ఇక అప్పుడు మాధవ, ఎందుకు గాయత్రి ఇదంతా అంటే, ఒరేయ్ నాటకాలు ఆడకరా, ఇదంతా నువ్వే చేయిస్తున్నావని నాకు తెలుసురా మాధవ. నువ్వే కావాలని దాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చుని దాని మనస్సు మారేలా చేసి ఈ నిస్తార్థం ఆగి నిన్ను పెళ్లి చేసుకునేలా చేయాలనే కదరా ఇదంతా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక తాయారైతే. అంటూ ఉంటే, అత్త నిజంగా చెప్తున్నాను, చనిపోయిన నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను అసలు అనుకోలేదు. ఎందుకత్త అనవసరంగా అనుకుంటావు అని చెప్పని అంటూ ఉంటే, ఎందుకు భావనంటావు? ఇప్పటి వరకు నువ్వు చేసిన పనుల వల్లే నేను ఈ రోజున ఇలా తయారవ్వాల్సి వచ్చింది. ఇలా అందరి ముందు నీ పరువు తీస్తున్నాను, కావాలని చేస్తున్నాను. చెడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, నేను నా బావని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ తాళిబొట్టు గుప్పెట్లో పట్టుకుని ఇలా ముందుకు చేయి చాపి మాధవకి తాళిబొట్టును చూపిస్తూ, చెప్పు బావా, ఈ తాళి నా మెళ్ళలో కట్టి నన్ను నీ ఆలిని చేసుకోగలవా లేదా అని చెప్పేసేసి అంటూ ఉంటే, మాధవ ఒక్కసారి ఆలోచించు గాయత్రి అంటే, నువ్వు ఆలోచించు, నేను ఆలోచించేదేమీ లేదు, చెప్పు బావా అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి వచ్చి, పెద్ది సరే అని చెప్పు, ఇప్పటికీ ఇలాంటి అవకాశం రాదు. నీకప్పుడు గాయత్రికి పెళ్ళైపోయినా, లేదు ఈ పెళ్లి జరగకపోతే గాయత్రి చచ్చిపోయినా నీ జీవితానికి అర్థం ఉండదు. నా మాట విను పెద్ది, సరే అను, తాళి కట్టు అంటూ ఉంటుంది. ఒక పక్క నుంచి చక్రి, ఒక పక్క నుంచి కేశవ, ఇంకా కన్న అందరూ కూడా అన్నయ్య సరే అన్న, అన్నయ్య సరే అను అంటూ ఉంటారు. ఈలోపు ఇటు నుంచి నారాయణ అయితే, ఒరేయ్ పెద్దోడా, ఎంతకంటే అవకాశం ఏం కావాలరా, ఆడపిల్లే వచ్చి నన్ను కోరి వరించు అని చెప్పని అంటే కాదనేవాడివి నిన్నే చూశానురా, కానీ పెళ్లి చేసుకో అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో అచేతనంగానే తన చేతులు పైకి లేవడం, గాయత్రి చేతిలో ఉన్న పసుపు తాడిని తీసుకుని గాయత్రి మెళ్ళో కట్టడం జరిగిపోతుంది.
తాయారైతే, ఒరేయ్ మాధవ, నిన్ను వదిలిపెట్టనురా, నా కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేయటానికి దాని మెళ్ళలో తాళి కడుతున్నావు కదరా అంటే, అందరూ మంత్రోచ్చరణల మధ్యన అమ్మాయి మెళ్ళలో తాళి కడతారు, కానీ నీ తిట్ల మధ్యన మా అన్నయ్య నీ కూతురు మెళ్ళలో తాళి కడుతున్నాడు, తిట్టు, అయ్యే మంత్రాలు అనుకుంటాం, తిట్టత్తా అంటూ ఉంటే అక్కడున్న పంతులు గారికి మనసు అంగీకరించక మాంగళ్యం తంతునా నేనా అంటూ చదవటం మొదలు పెడతారు. ఒక్కసారిగా గాయత్రి మాధవ ఆయన వంక చూస్తే, శుభమస్తు, కానివు నాయనా అని చెప్పని అంటాడు. ఇక తాయారేం మాట్లాడలేకపోతుంది. పెళ్ళంతా అయిపోతుంది. ఇక అప్పుడు పెళ్లి కొడుకొచ్చి, సారీ అండి, అసలు నాకు ఈ విషయాలు ఏం తెలీదు, తెలిసినట్టయితే నేను ఈ గొడవని ఇక్కడి దాకా రానిచ్చేవాడినే కాదు, ఇంకా చెప్పాలంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి చేసుండేవాడిని, సారీ ఏమనుకోకండి అని, నానా పదండి అని చెప్పానంటే, మీరు చాలా మంచివారు అనుకున్నాం అని అంటూ, నిజమేలే మంచివారు కాబట్టే ఇదంతా మాకు చెప్పకుండా నిశ్చితార్థం చేయాలి అని చెప్పని ఆ పిల్ల పెళ్లి జరగాలి అనుకున్నారు, కానీ ఈ తాయారే మంచిది కాదు, మాకు అర్థమైంది అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక గాయత్రి, చూడు, నా జీవితం ఇక్కడితో, ఈ ఇంటితో రుణానుబంధం తీరిపోయి నా కొత్త జీవితంలోకి నేను అడుగు పెడుతున్నాను. దయచేసి నా లైఫ్లోకి రావాలని చూడటం కానీ, నా ఇంటి దరిదాపుల్లోకి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడటం కానీ జరిగిందంటే చీపురు కట్ట తిరగేసి కొడతాను, జాగ్రత్త అంటుంది. ఏమే, వాడితో తాళి కట్టించుకోగానే నీకు చాలా గట్టిగా మాటలు రావటం మొదలయ్యాయే అని చెప్పని అనేసరికి ఇక వెంటనే, గాయత్రి మాట్లాడే హక్కు అధికారం కూడా లేదు నీకు అని చెప్పేసేసి ఇంకా లోపలికి వెళ్ళి బట్టలు గిట్టలు అన్నీ సర్దుకుని బంగారం గింగారం తీసుకుంటుంది. ఏమే, గతి లేక మా అన్నీ తీసుకున్నావా అంటే, మియ్యి కాదు, నా తాత సంపాదించి నీకు వాటా రాశాడే, ఆ వాటాని మీరు అమ్ముకుని తిన్నారు కదా, దానికి చెల్లుగా ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఏమావయ్య, తప్ప అంటే, తప్పే లేదమ్మా, తప్పే లేదు, అదంతా అమ్ముకుని ఇదిగో ఈ పురుషోత్తం గడే తిన్నాడు, వీడే డబ్బు మొత్తాన్ని కూడా మింగేసింది, ఆ డబ్బు చాలేదని నా ఇంటి మీద కూడా పడ్డాడు అని అంటూ ఉంటాడు. ఇక అయిపోయిన తర్వాత గాయత్రి మాధవ ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చక్రి ఒక ట్రాలీ బ్యాగ్, కేశవ ఒక ట్రాలీ బ్యాగ్, ఇంకా ఇటు నుంచి కన్నా అయితే ఒక సంచి పట్టుకుంటాడు. దాంట్లో నగలు, ఇంకా వస్తువులు అన్ని, వెండి వస్తువులు అన్నీ ఉంటాయన్నమాట. ఇక ఎన్ని పట్టుకుని గాయత్రి అందరి కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అదే ఊర్లో ఇల్లు కదా, సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటి వరకు కూడా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాండ్ బాజా వాళ్ళతో, నారాయణ బాజాలు మోగించండి రా అంటే, వాళ్ళ డబ్బులు ఎవరేమో సార్ అంటే, నేను ఇస్తాను మోగించండి రా, నా మేనకోడలో నా ఇంటికి వస్తోంది నా కొడుకుని పెళ్లి చేసుకొని అంటాడు. దాంతో ఇక వాళ్ళు మోయిస్తూ ఉండగా బేళ తాళాల మధ్యలో మాధవ్ని ఇంకా గాయత్రిని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక మహాలక్ష్మి వాళ్ళకైతే చక్కగా హారతి పట్టి లోపలికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళిన తర్వాత ఇక నారాయణ అయితే చాలా సంతోషపడిపోతాడు. మొత్తానికి దీనికి ధైర్యం వచ్చిందిరా అని అంటే, అవును నాన్న, చివరి నిమిషంలో ధైర్యం వచ్చింది అంటే, ఏం ధైర్యం నాన్న, చేతిలో ఆ గన్నేరు పప్పు పట్టుకుని నుంచుంది చూడు, చచ్చిపోతుందట, ఛీ ఇంత పిరికిదానివా అంటాడు మాధవ. అబ్బో, ఈయన గారేదో పెద్ద గొప్ప ధైర్యవంతుల్లాగా ఈయన మాట్లాడుతున్నాడే అని చెప్పని అనగానే, అదే కదా పెద్ద ధైర్యవంతుడు ఈయన, అందుకే మొన్న పెళ్ళికి రాలేదు అని చెప్పనంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అని అంటుంది. ఇక ఇటు నుంచి మహాలక్ష్మి అయితే అలా మాట్లాడుతున్నటువంటి మహాలక్ష్మిని, మా ఆయన ఇంకా ఏడిపించుకోండి అమ్మా అంటుంది గాయత్రి. ఇక దాంతో మాధవ చాలా సంతోషపడిపోతాడు. గాయత్రి తన జీవితంలోకి వచ్చేసింది, ఇక తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని. కానీ తర్వాత రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఇంటి ముందు ముగ్గేసిన తర్వాత ఇక కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్నటువంటి మహాలక్ష్మికి ఇక ఎదురుగా ఉన్నటువంటి మాధవ గాయత్రి కనపడుతూ ఉంటే వాళ్ళని చూసి చాలా ముచ్చటగా ఉన్నారు అని అంటే, కదమ్మా ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అంటాడు నారాయణ. మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఏంటి అంటే, ఇహ గాయత్రి వచ్చింది కదా, ఈ ఇంటి బాధ్యతలన్నీ తను చూసుకుంటుంది, అందరినీ చాలా చక్కగా చూసుకుంటుంది, ఇక నేను వెళ్ళనా మరి అంటుంది. ఎక్కడికి వెళ్ళేది అని చెప్పని అంటాడు నారాయణ. ఎక్కడికేంటి, నేనేమన్నా మీ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఏంటి, ఆపద్ధర్మానికి పెళ్లి చేసుకున్నాను, ఇక ఇప్పుడు నేను వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటే, ఎక్కడా బ్రతికేది, ఎవరింట్లో బ్రతుకుతావు అంటాడు నారాయణ. అంటే నన్ను పంపించరా అని అంటుంది. ఎక్కడికి పంపాలి, వెళితే మీ నాన్న దగ్గరికి వెళ్ళు, లేదా ఇక్కడే ఉండి నీ చదువు, నీ ఉద్యోగము, నువ్వు ఎదగడమో
నీ కంపెనీయో ఏదైనా చేసుకో, అంతేకాని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వేరే ఇంటికి వెళ్ళటం, ఒక్కదానివే అక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు. అయినా ఇప్పుడు నీకు తోడుగా గాయత్రి వచ్చిందిగా, ఇంకేంటి బాధ అని చెప్పేసేసి అనేసరికి ఇక అప్పుడు మహాలక్ష్మి అయితే, అంటే ఇంకా నన్ను ఇక్కడి నుంచి పంపించరా, పెళ్లి జరిగితే నన్ను పంపించేస్తారేమో అని చెప్పని అనుకున్నాను అంటుంది. అబ్బా ఆశ దోశ అప్పడం వడ, నేనేమీ పంపించను అని చెప్పని అంటాడు. ఈలోపు చక్రి వస్తాడు. చక్రి వచ్చేసరికి చక్రితోటి మాట్లాడతాడు. ఇక ఎవరు నారాయణ, ఏంటి వెళ్ళిపోతానంటుంది మహాలక్ష్మి అంటే, ఏంటండి మీరెవరండి గారు వెళ్ళిపోతారా అంటే, అవును మీరెవరండి గారు వెళ్ళిపోక ఇక్కడ కూర్చోమంటారా ఏంటి అంటే, మరి చెప్పాడుగా ఆల్రెడీ మా అన్నయ్య ఏమని, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదిలేది కేవలం నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాతే అని చెప్పేసేసి, మరి ఇప్పుడు ఇంకా మీరు అడుగులేస్తున్నారు, ఓనమాలు దిద్దుతున్నారు, మరి అలాంటప్పుడు నువ్వు గబగబా వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది, ఒప్పుకునే ప్రసక్తే లేదు అని అంటే, సరే అయితే రేపటి నుంచి నేను నా పనిలో ఉంటాను అంటుంది. ఇది మంచి పిల్లల లక్షణం అని చెప్పి చక్రి అంటాడు. ఇక ఉదయాన్నే గాయత్రి బయటకు వచ్చి, అయ్యో ఇంటి దగ్గర లేటుగా లేవడం అలవాటు అయిపోయింది కదా, అందుకే ఇవాళ లెగలేకపోయాను, ఐఎమ్ సారీ అని చెప్పని అంటుంది. పర్వాలేదులేమ్మా, రేపటి నుంచి నువ్వు కూడా ఉదయాన్నే లేచి పని చేసుకుందు కానీ అని చెప్పనేసేసి అనడంతో ఇక వెంటనే ఇటు నుంచి అందరూ కూడా ఇక తర్వాత రోజు నుంచి గాయత్రి ఉదయాన్నే లేవటం, ఇంటి పని అంతా చేయటం, ఇక అలాగే మహాలక్ష్మికి కూడా కాఫీ తీసుకెళ్ళి ఇస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి, ఎన్ని గంటలకు లేచావు అంటుంది. 4ంటికే అంటుంది. మన ఇంట్లో నువ్వు 4ంటికి లేచి పనిచేసి అందరికీ కాఫీలు ఇవ్వాల్సినంత అవసరం లేదు, ప్రశాంతంగా 5 గంటలకు లేగు, చక్కగా ముందు పెద్దకి కావాల్సినవన్నీ చూసుకో, ఆ తర్వాత ఈ ఈ దూడలు ఉన్నారు కదా, ఈ దూడలందరికీ గుర్తుపెట్టు, అదే కాఫీ ఇవ్వు అని చెప్పని అంటుంది. మరి నేనేంటమ్మా దున్నపోతుని అనగానే, చిచి మావయ్య మిమ్మల్ని ఎందుకు అంటాను అని అంటే, దున్నపోతులు మింగేసినట్టుంది అని చెప్పని అనుకుంటారు. ఇక తర్వాత గాయత్రి అందరికీ టిఫిన్స్ అన్నీ చేసి పెడితే, ఏమో అనుకున్నాం కానీ దీనికి వదినికి అన్ని వంటలు వచ్చానయ్యా అని చెప్పని అంటూ కేశవ అంటాడు. ఇక చక్రి అయితే, అబ్బా మంచిగా వంట చేసేవాళ్ళు వచ్చారు మన ఇంటికి, చాలు అంటే, ఓహో ఇన్నాళ్ళు నేను చేసినవి నీకు నచ్చలేదని ఇప్పుడు చెప్తున్నావా, సరేలే అయితే ఇప్పుడు నేను నిన్నేమి ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, తింటే తిను లేకపోతే మానేయి అనగానే, నాకు తెలుసు కదండి మీరు ఇలాగే అంటారని, అయినా కావాలని అన్నాను, సరేనా అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇక గాయత్రి దగ్గర నేర్చుకోవాలనుకుంటే వంట నేర్చుకోండి, లేదంటే చక్కగా మీరు వెళ్ళి మీరు ఎదగడానికి కావలసినటువంటి అవకాశాల గురించి వెతుక్కుంటూ ప్రశాంతంగా బ్రతకండి అని అంటే, నోరు మీరా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మాధవ్ అంటాడు. ఇక ఇలా మొత్తానికి అందరూ సంతోషంగా ఉంటారు. కానీ అలా సంతోషంగా ఉన్నటువంటి టైంలోనే ఇక అందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్ వినపడుతుంది. అదేంటి అంటే, మహాలక్ష్మికి ఒక వెంచర్ ఓకే అయిందని, ఆ వెంచర్లో మహాలక్ష్మికి పార్ట్నర్షిప్ ఇస్తానన్నారని, ఆ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా మహాలక్ష్మియే ప్లాన్స్ ఇవ్వాలి అని, అండ్ ఆ ప్లాన్స్ అన్నిటికీ బదులుగా మహాలక్ష్మికి వెంచర్లో 25% షేర్ ఇస్తారు అని, ఆ 25% షేర్ కూడా మహాలక్ష్మి తన కొత్త వెంచర్ వేసుకోవడం కానీ లేదు వాళ్ళతో కలిపి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగిస్తూ ముందుకు సాగడం కానీ చేయొచ్చు అని చెప్పని వినబడి ఒక్కసారిగా చాలా సంతోషిస్తారు. ఇక మహాలక్ష్మి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వాళ్ళతోటే టైఅప్ అయి చాలా గొప్పగా ఎదగడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసినటువంటి చక్రి అయితే, ఇక తను ఎదిగి బాగుపడిన తర్వాత మన దగ్గర ఎందుకుంటుందన్నయ్య అని అనేసరికి మహాలక్ష్మి వచ్చి, నేను బాగుపడ్డా, నేను పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, ఇదిగో ఈ పొదరింట్లోనే ఉంటాను, ఈ పొదరింట్లో నుంచే వెళ్ళి పని చేసుకుంటాను, సరేనా అని అంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.